నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. నిర్విరామంగా కొనసాగుతున్న నిత్యానదానం, కంది శ్రీనివాసరెడ్డిపై పలువురు ప్రశంసల వర్షం. గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై నిరసనలు, బీఆర్ఎస్ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు. అంగన్వాడీల ఆందోళన ఉధృతం, కలెక్టర్ చౌరస్తాలో మానవహారం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అవకతవకలపై చర్యలు తీసుకుంటాం, అధికారులు తప్పిదం వల్లే ఇలా జరిగిందన్న ఎమ్మెల్యే రేఖానాయక్. నిర్మల్ జిల్లా విద్యుత్తు కార్యాలయం ఎదుట విద్యుత్తు ఉద్యోగుల ధర్నా, 2022 ఏప్రిల్ వరకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ వద్ద చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. వందలాది మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చి భోజనాలు చేస్తున్నారు. మంచి మనసుతో బీజేపీ రాష్ట్ర నాయకులు, యువనేత కంది శ్రీనివాసరెడ్డి అమలు పరుస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయమని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. రాజకీయంగాను ఎదగాలని, అనేక పదవులు అధిష్ఠించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. పెరిగిన గ్యాస్ ధరలు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో వంటవార్పు కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. సామూహిక భోజనాలు చేయడంతో పాటు ఖాళీ సిలిండర్లతో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలను అమాంతరం పెంచేసిందంటూ ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో సీఎం కేసీఆర్ దూసుకుపోతూ ఉంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. ఇక ప్రజాభిష్టం పట్టింపు లేకుండానే కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించలేని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పట్టేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మనవి అలాగే వైస్ చైర్మన్ రమేష్ అన్న గారు, మాజీ మార్కెట్ చైర్మన్ వేరే జిల్లాలో గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన భగ్గుమన్నాయి. సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై కట్టెలపైపై వంట వార్పు చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అటు కేంద్రం ఇప్పటికే నిత్యావసర ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి రాగానే వాటన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు. ఇటు రాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్ ప్రజలపై లేనిపోని భారాలు మోపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వాలు గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇవాళ భారతదేశంలో పేద ప్రజలు ఇవాళ ఆనాడు ప్రభుత్వాలు పేదవాళ్ళ కళ్ళు ఖరాబ్ వద్దు,
ఇలా పొగతోటి ఇదైతా ఉన్నారు, కళ్ళు పోతున్నాయి. మరి అలా గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆదుకుందామని చెప్పి దీపం పథకం పెడితే ఈనాడు దీపం పథకమే కాదు, ఇవాళ ప్రాణాలు పోయే పథకంగా మారిపోయింది. ఇలా సిలిండర్లు అటుకులు ఎక్కినాయి, మొత్తం అందరు బంద్ చేస్తున్నారు. ఇలా కట్టెలకు పోయే పాత సిస్టమ్ దగ్గరకు వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె ఉధృతమవుతోంది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదురు చేస్తున్న సమ్మె ఇవాళ 3వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక కలెక్టర్ చౌరస్తాలో మానవహారాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని అన్నారు. వేతనాలు పెంచాలని, పెండింగ్ ఏరియల్స్ చెల్లించాలని కూడా పేర్కొన్నారు. 2017 నుంచి టీఏడీఏ బకాయిలు మొత్తం చెల్లించాలన్నారు. దీనికి సరిపడా బడ్జెట్ను తక్షణమే రిలీజ్ చేయాలని కోరారు. ఇక ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని గుర్తించాలని తెలుపుతూనే న్యాయమైన సరుకులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజుకు 3వ రోజుకు సమ్మె ముగిస్తున్నాము. కావున అంగన్వాడీ సమస్యలపైన మేము ధర్నా చేపడుతున్నాము. అంగన్వాడీలను ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. అంగన్వాడీ టీచర్లకు 26,000 ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పండించిన శనగ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జోగురాం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనగల కొనుగోలును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మొండి వైఖరిని ఆయన ఖండించారు. అన్నం పెట్టి అన్నదాతల పట్ల వివక్ష చూపడం మానుకోవాలన్నారు. అనంతరం శనగ పంటను విక్రయానికి తెచ్చిన లాండ్ సాంఘ్వి గ్రామానికి చెందిన రైతును షాల్వాతో సన్మానించారు. రైతులు వారికి కేటాయించిన తేదీల్లో పంటను మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అది విజయలక్ష్మీరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 34,885 మంది రైతులు మరి 1,75,000 ఎకరాల్లో మరి ఈరోజు పంటను సాగు చేసిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అంబేద్కర్ మహిళా సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన నేపథ్యంలో ఈ నెల 4న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాబాసాహెబ్ కాంబ్లే తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక బౌద్ధ విహార్లో తలపెట్టిన ఈ కార్యక్రమానికి బౌద్ధ ఉపాసకులు, బహుజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ మహిళా సంఘం అధ్యక్షురాలుగా శోభాతాయి తుల్దాపురే ఎన్నికలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా సాగేలా అందరూ సహకరించాలని కోరారు. మొన్న 26 తారీఖు నాడు రమాయిమాత మహిళా మండలి ఎలక్షన్ అశోక బుద్ధ విహార్ కైలాస్ నగర్ ఎందు అయిపోయింది. దాని మీద అధ్యక్ష శోభాబాయి తుల్జాపురే ఎన్నుకోవడం జరిగింది అందరు మహిళలతోటి. మళ్ళా 4 తారీఖు నాడు 4/3 శనివారం రోజున అశోక బుద్ధ విహార్ కైలాస్ నగర్ ఎందు వాళ్ళకి ఒక శపథవిధి ఇస్తున్నాము. అది అంబేద్కర్ అసోసియేషన్ ద్వారా. మళ్ళీ నిరుద్యోగ యువకులారా అధైర్యపడవద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో బాలాజీ నగర్ కాలనీలో 11వ రోజు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని తెలిపారు. రైతులు పండించిన పంటలకు ఎంఎస్పీ మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. పంట రుణమాఫీతో పాటు పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అయినా ఇచ్చినాం, 1 బెడ్రూమ్. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తారంటే అందరు అటు ఓటేసినారు కదమ్మా, మేమేం చేయాలమ్మా, మాకు ఓడిపించినారు కదమ్మా, 3 సార్లు ఓడిపోయినామమ్మా. మీకు జాగా ఇస్తాం, 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తాం, 1200కి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ
గుడిహాత్నూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. సిలిండర్పై పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గుడిహాత్నూరు మండలం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులు, సిలిండర్లతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బోధ్ ఎమ్మెల్యే రాథోడు బాపురావు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ రసవత్రంగా కొనసాగుతుంది. అఖిలపక్షం నాయకుల నిరసనలతో ఎమ్మెల్యే రేఖానాయక్ స్పందించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లక్కీ డ్రా ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు ఉన్నా పేర్లు తొలగిస్తామని రేఖానాయక్ అన్నారు. అర్హులైన లబ్ధిదారులకే ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. అధికారులు తప్పిదం వల్లే ఆందోళన చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోజుకి 4 లక్షలది మష్రూమ్ తింటాం, 4 లక్షలు ఓన్లీ 4 పీసులే. మరి ఇక్కడ నీ ఒకటి 80,000, ఒకటే మష్రూమ్ 80,000. దయచేసి ప్రజలు ఇక్కడ గమనించాలి. ఈ రోజు అవినీతి ఎవరు చేస్తున్నారు, అవినీతికి ఎవరు పాల్గొంటున్నారు, ఇక్కడ నాయకులు కొంతమంది మాట్లాడతారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని జిల్లా కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. ఐసీడీఎస్కు నష్టం కలిగిస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా కార్యదర్శి సురేష్ కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ రాంబాబుకు అందజేశారు. ఈరోజు అంగన్వాడీ యూనియన్ విఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ మొట్టమొదటిగా జేసీ గారు స్పందించి బయటకు వచ్చి అంగన్వాడీ సమస్యల దరఖాస్తు 20 డిమాండ్తో కూడిన దరఖాస్తు ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలనేది, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మెయిన్ టీచరే గుర్తించాలనేది, ఎన్ఎస్డిఎస్ యాప్ను రద్దు చేయాలనేది, అదేవిధంగా అంగన్వాడీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనేది ఈ సమస్యలతో కేంద్ర ప్రభుత్వం సిలిండర్పై 50 రూపాయలు పెంచిన పేదలు నడ్డి విరుస్తుందని సిపిఐ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల మహిళా సంఘం సిపిఐ ప్రజాపంథ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిత్యావసర ధరల పెంపుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి లక్ష్మి, నాయకులు రామ్ లక్ష్మణ్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము పేదల సొమ్ము దోచి పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి సిలిండర్ ధరలు పెంచడము చాలా అన్యాయమైంది. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే తగ్గించాలని, ఇవాళ పేదల పొట్టలు కొట్టి పెద్దలకు, కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు దేశ సంపదన అంతా దోచి ఆదానికి, అంబానికి నింపుతున్నారు తప్ప పేద ప్రజల సిలిండర్లను సబ్సిడీని కూడా తగ్గించడానికి కుట్రలు పన్నుతా ఉన్నారు. పెట్టుబడిదారులకు లక్షల కోట్లు మాఫీ చేసిండు పెట్టుబడిదారులకు, కానీ పేదకిచ్చే సబ్సిడీని మాత్రము ఎత్తివేయడం జరుగుతుంది. విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని కోరుతూ నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. 2022 ఏప్రిల్ వరకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో విద్యుత్ ఉద్యోగ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క పీఆర్సీ విషయంలో ప్రతి సర్కిల్లో, ప్రతి డివిజన్ లో, ప్రతి జిల్లాలో ఈ విధమైనటువంటి ధర్నాలు చేపడుతున్నాము. ఎందుకంటే మెయిన్ గా ఆ యొక్క పీఆర్సీ విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంకి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి గత సంవత్సరం ఏప్రిల్లో రావాల్సినటువంటి పీఆర్సీ ఇప్పటి వరకు ఇవ్వకుండా జాప్యం చేస్తూ మా ఉద్యోగుల యొక్క రావాల్సినటువంటి బకాయిలు గాని, పీఆర్సీలో కావాల్సినటువంటి ఫిట్మెంట్లు గాని ఇవన్నిటినీ వాటిని చూడకుండా మరి కాలయాపన చేస్తూ ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం ఇప్పటికే అయిపోయింది, ఇంకా ఇవ్వకుండా మొండిగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ఆ యొక్క వ్యవహార శైలిని
మరి వాళ్ళు దాన్ని దూరం చేసుకుంటూ మరి మాకు కావాల్సినటువంటి ఆ యొక్క పిఆర్సీని వెంటనే అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే 6వ తారీఖున మరి ప్రభుత్వము మా యొక్క లీడర్లతో పిఆర్సీ మీటింగ్ పెట్టబోతున్నారో అందులో మరి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నార్నూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని రహదారిపై ఖాళీ సిలిండర్లతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ డిమాండ్ చేశారు. చిన్న విషయం కాదు కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ ఆమూరు మండల పక్షాన మరి ఈ రోజు తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మరి వారిని ఆదుకోవాల్సిన అవసరం మరి ఈ సందర్భంలో ఉంది. కానీ దినదిన నిత్యావసర వస్తువులు కావచ్చు, దాంతో పాటు సిలిండర్ ధరలను కూడా నరేంద్ర మోడీ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము. సిలిండర్ ధరను మరి ఈ రోజు ఒక్కొక్క సిలిండర్ పైన 50,000. బేల మండల కేంద్రంలో శనగల కొనుగోలును స్థానిక సబ్ మార్కెట్ యార్డులో ప్రారంభించారు చైర్మన్ గోడం వర్షస్ సునీల్. ఇక రైతులు నాణ్యతతో కూడిన తమ సరుకును మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని బేల సొసైటీ చైర్మన్ బేదుర్ఖార్ జితేందర్ అన్నారు. ఇక శనగలను మార్కెట్కు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. శనగలకు 5,335 రూపాయలు మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. తెలంగాణ యోగురామన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.